నాయకత్వం కానీ చేయాలని ఆశభావ. ప్రజెంట్ ప్రతి మనిషి ఆశ ఏదో ఒకటి చేయాలి అన్నది, పొలిటికల్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎదగాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తద్వారా పనులు చేయగలము అన్నదైతే నాకు పూర్తి. నాకు పక్కన అయ్యల పదవులు మన జిల్లాలో మన నాన్నగారితో పనిచేసి ఏ పనినైనా సహకరిస్తారు. ఈ పదవులు ఇవి రావడం అనేది తాత్కాలిక రిలీఫ్. జర్నీలో కంటిన్యూ ఎవరు పదవులు ఉంటారు. ఆశయం గొప్పదే ఉండాలి. ప్రజలకు చేయాలని ఆలోచన చేసుకుంటూ వెళ్తే పదవులు మనకి వస్తాయి. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు చింతపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎంవివి సత్యనారాయణ తనయుడైనటువంటి ఎంవివి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మన ముందున్నది. ఆయనతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. సో నమస్తే సార్. ప్రప్రథమంగా మన్యం అంటేనే ఓటర్లు కానీ ప్రజలు కానీ ఒక నాయకుడిని నమ్మితే ప్రాణం ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది సార్. సో మీరు రాజకీయంలోకి నాన్నగారితో మీరు ట్రావెల్ చేసి ఉంటారు ఇంతకుముందు, అలాగే ప్రస్తుతం కూడా ట్రావెల్ చేస్తున్నారు. సో మన్యం జిల్లాలో ఓటర్స్ కానీ ప్రజలు కానీ ఓటర్ నడవడికి ఎలా ఉంటుంది సార్? అంటే ఒక రాజకీయ కోణంగానే ఏజెన్సీ చూడంటారు. ఈ ఏజెన్సీలో ప్రజానికం మొత్తం ఏదైతే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి. ఆ తెగల్లోని అనేకమైనటువంటి సాంప్రదాయాలు, ఏదైతే సాంప్రదాయాలు, తెలుగు సాంప్రదాయాలు, గిరిజన సాంప్రదాయాలు కట్టుబడి ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే మీరు ఏదైతే చెప్పారో మాటిచ్చి ఒక పక్క మాట ఇచ్చారంటే అది మళ్ళీ దాట ఒక క్రమశిక్షణతోనే మనం ఏదైనా మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఉంటారు. అక్కడ ఏదైనా మంచి భావాలు ఉంటాయి. అంటే అందరినీ ప్రేమించడం కానీ, ఈ ప్రేమ అభిమానాలు కానీ, ఎవరైనా ఆదరించడం కానీ, ఇవన్నీ కూడా కట్టుబాట్లు కానీ ఇవన్నీ ఉంటాయి. గాడి గారు ఎప్పుడైతే ఇప్పటి నుంచో రాజకీయం చేసి ప్రజల్లో మన్నన పొందారు, మళ్ళీ గాడి గారు దాంట్లో రావడానికి వాళ్ళ అభిమానంతో, లేకపోతే మీకు ఏమైనా వాళ్ళకి న్యాయం చేయాలని మీ దగ్గరికి వచ్చిన చాలా మంది చెప్పుకుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ, ఇలాగ ఇది చెయ్యాలని దృక్పథంతో వచ్చారా, లేకపోతే నాన్నగారి వీళ్ళు వారసత్వంగా వెళ్ళాలని వచ్చారా రాజకీయంలోకి? అంతా పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. మా నాన్నగారు కూడా సమితి ఉపాధ్యక్షులుగా చేశారు. మా నాన్నగారు చిన్నపాటి దగ్గర నుంచి ఉన్నారు. సో మాది ఏదైతే ముందు నుంచి కూడా పూర్వం నుంచి కూడా రాజకీయాల్లోని ఉన్నటువంటి కుటుంబం. నాన్నగారు కూడా రాజకీయాల్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారు కూడా సీట్ ఇవ్వడం, ఎన్టీఆర్ గారు సీట్ ఇచ్చేది మంచి మెజార్టీలోకి వెళ్ళడం బాగా సుపరిచితుడు. ప్రాంతంలో అన్ని ప్రాంతాలలో ఆయన తిరిగి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రావాలంటే నేను అనుకోలేదు. వెరీ క్లియర్. రాజకీయాల్లో రావాలి చేయాలని అయితే ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే చదువుకుంటున్నాం, ఏదో ఉద్యోగాలు చేసుకోవాలా, ఏదో వ్యాపారం చేసుకోవాలి, ఏదో చేసుకోవాలా అన్నది ఆలోచన అయితే ఉండేది. కానీ నాకు పెద్ద దాని మీద అభిప్రాయం అయితే లేదు. ఎప్పుడైతే నాన్నగారు 2007లో చనిపోయారో, చనిపోయిన తర్వాత చంద్రబాబు మమ్మల్ని పిలిచి ఆయన మాట్లాడినప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే, సార్ ఏదో ఆ రాజకీయాలు ఇవి అవి చేశాం కానీ ఇంకా మరి నేను ఇదేదో చూద్దాం సార్ అన్నాను. లేదు మీరు రాజకీయాలు చేయాలా, కార్యకర్తలు మీ నాన్నగారు మంచి పేరు, మరి నాన్నగారు చేయాలి కదా అని చెప్పాం. దాంట్లో బాగా సరిలేండి అని చెప్పి అన్నాం. అప్పటి నుంచి రాజకీయాల్లోకి అలాగా, అంటే అప్పటికి నేను ఎంపీటీస్ చేశాను, నాన్నగారు ఎంపీటీస్ చేశాను. కానీ రాజకీయాల మీద పూర్తి అవగాహన లేకుండా ఆయనతో పాటు ఏదో నడిపాం. ఆయన చనిపోయిన తర్వాత చేయాలా అంటే దృక్పథం అనేది ఎప్పుడు వచ్చింది? మీరు అన్న క్వశ్చన్కి చేయాలా, ఏదో ఒకటి చేయాలా. మా నాన్నగారు ఆశయాలు ఉన్నాయి, ఆయన చేసిన సేవ ఉంది, ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది. కొన్ని ఏరియాల్లో ఆయన చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టారు. ట్రైబల్ లీడర్ గా ఆయన మంచి మన్నలు మైదాన ప్రాంతంలో కూడా ఆయన మంచి పేరు. ఆయన పేరు నిలబెట్టాలా అన్న ఒక ఆలోచనతోనే రాజకీయాలు చేయడం. ఆ రాజకీయాలు అప్పటి నుంచి నేను అనేకమైనటువంటి పదవులు, అంటే నేను పార్టీలో అనేకమైనటువంటి పదవులు చేశాను. అంటే స్టేట్ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ చేశాను, రాష్ట్ర ప్రెసిడెంట్ చేశాను, జిల్లా ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్టేట్ ఎస్టీసీఎల్ లో జనరల్ సెక్రటరీ చేశాను. ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలోనే అనేకమైనటువంటి పదవులు, పార్టీ పదవులలో ఏదైతే ఉన్నాయో పదవుల్లో చేయడం. తర్వాత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలకు వెళ్ళడం, ఇలా రకరకాల ఎన్నికల్లో పార్టీ నన్ను చేయడం,
ఇవన్నీ చేయడంలో ఒక భాగం. ఏజెన్సీ ప్రాంతంలో ఆ రోజు బాక్సైట్ వ్యతిరేకించాం. ప్రధాన అంశం బాక్సైట్. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ప్రధాన అంశం బాక్సైట్. బాక్సైట్ ని ఆ రోజు మేము రసాల్ కైన్మా జిందాల్కి ఇచ్చేస్తే మేము ఆ రోజు అయ్యన్ పాత్రి గారు, బండ సత్యనారాయణమూర్తి గారు, గంటా శ్రీనివాసరావు గారు ఇలాంటి 200 పదాలను తీసుకొచ్చి కళా వెంకటరావు గారు పెద్ద పెద్ద మేధావులందరూ తీసుకొచ్చి గూడెంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో గిరిజనులకి మనోభావాలు దెబ్బతించడానికి ఈ బాక్సైట్ అనేది కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు. దీన్ని ఎలాగైనా ఆపాలి, దీనివల్ల ఇక్కడ వాతావరణం అంతా పాడవుద్ది అని చెప్పేసి మేము ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. అందులో భాగంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిరిజన ప్రాంతం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి మారుమూల కలిసి అన్ని కార్యక్రమాల్లో ఏదైనా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం అవ్వచ్చు, పాలకపక్షం అవ్వచ్చు, ప్రతిపక్షంలోని గవర్నమెంట్ కి ఎదిరించి మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడడం, పాలకపక్షంలో మాకున్న సమస్యలు బాబు గారి దృష్టికి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చేయడం జరిగింది. గతంలో రోడ్స్ కానీ మాకు అయ్యన్ పాత్ర గారు ఆ రోజు ఆరోగ్య మంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి స్కీమ్స్, అనేకమైనటువంటి వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, కనెక్టింగ్ లేకపోతే రోడ్స్ కానివ్వండి, లేదా మారుమూల కనెక్టింగ్ రోడ్స్ కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాల్లోని మాకు హెల్ప్ చేసి అన్ని విధాలు కూడా ఏజెన్సీ ప్రాంతానికి అండగా ఉండి, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయ్యన్ పాత్ర గారు పూర్తిగా మాకు అండగా ఉండి ముందుకు నడిపించినటువంటి సందర్భం. అయితే నాన్నగారు పోతూ డాడీ నేను ఇది చేయలేదు, వాళ్ళకి నేను వాగ్దానం ఇచ్చాను, మాట ఇచ్చాను, ఈ గ్రామాన్ని ఇలా చేయాలనుకున్నా, లేకపోతే ఈ సమస్య ఎలా ఉంది అంటూ ఎట్లాంటి సందర్భం మీ దగ్గరికి డాడీ గారు ఇచ్చినట్టుగా ఉంది సార్? అట్లా అలాంటి సమస్య ఎక్కడ రాలే, నేను ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఆయన చేసే ఉంటారు, వాళ్ళకి ఆ రోజుల్లో చేసే ఉంటారు కాబట్టి అలాంటి సమస్య ఎక్కడ నాకు రాలేదు. కాకపోతే నాన్నగారు ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు, ఎక్కడికి వెళ్ళినా మంచి, ఆయన చేసిన మంచి ఈ రోజు ఎక్కడున్నా ఈ ఆదరణ కనిపిస్తుంది. ఎక్కడికెళ్ళినా మాకైతే ఆయన చేసిన మేలు, ఆయన చేసిన పని, ఆయన చేసిన తీరు, ఈ రోజు ప్రజలు మాకు ఇచ్చిన ఆదరణ కానీ, ఈ రోజు మాకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు స్వీకరించే విధానం కానీ, మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఈరోజు నాన్నగారు చేసినటువంటి మంచి కార్యక్రమం మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా వచ్చారు. ప్రస్తుతానికి మీరు రంగంలో దిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎక్స్పీరియన్స్? మనకి ఫస్ట్ నుంచి తెదేపాలని ఉన్నారా? సుమారుగా 1983 నుంచి మీ పార్టీలో ఉన్నాం. పార్టీ ఒకే పార్టీ, మా అజెండా ఒకటి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన నుంచి పార్టీలోనే ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారితో మా నాన్నగారు పార్టీలో ఆయనతోనే కొనసాగారు. అలాగే రేపు మా తరం, మా పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి యువ నాయకులు ఏదైతే ఉన్నారో, ఒక డైనామిక్ లీడర్ మాకు ఈరోజు లోకేష్ గారిని పూర్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. కార్యకర్తల్లో ధైర్యం పెరిగింది. ఈ రోజు కేడర్ లో ఉత్సాహం ఉంది. ఆయన రేపు రానున్న రోజుల్లో మమ్మల్ని నడిపిస్తాడు. ఈ ప్రజలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఉజ్వల భవిష్యత్తు తీస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీకి ఈ రోజు కట్టుబడి ఉన్నాం. మేము ఈ రోజు కార్యకర్తలుగా ఉన్నాం, నాయకులుగా ఉన్నాం, అనేక కార్యక్రమాలు కష్టం వచ్చినప్పుడు ఉన్నాం, నష్టం వచ్చినప్పుడు ఉన్నాం. మేము అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్ లాంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో వేల మంది ఈ రోజు ఉన్నారు. కాబట్టి పార్టీ ఈ రోజు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, రాక్షస పరిపాలన వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అక్రమ కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా సరే మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెనకాలం అంటే నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం. పార్టీని మేము ఉన్నాం, గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు పచ్చలేని నాయకుడు. ఈరోజు ఆయన దగ్గర మేము పనిచేస్తున్నామని ఒక గర్వంగా చెప్పుకుంటాం. మేము ఈరోజు ట్రైబల్ ఏరియాలో చంద్రబాబు నాయుడు గురించి చిన్న విషయం చెప్తాను. ఈరోజు ట్రైబల్ ఏరియాలో గత 10 సంవత్సరాల నుంచి, లేదా గత 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన కాడి, పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు ఏజెన్సీలో వైఎస్ఆర్ పార్టీకి గెలిపించడం గెలిపించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2014లో ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చూపించిన చొరవ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో. అలాగే మారుమూల ప్రాంతానికి ఈరోజు ఫీడర్ అంబులెన్స్ ఇచ్చారు, మొబైల్ అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో సరైనటువంటి వైద్యం కూడా లేని పరిస్థితి. ఈ రోజు సబ్సెంట్ గా ఆ రోజు 2014లో చాలా మెడికల్ సెంటర్ గా మెడికల్ హాస్పిటల్ కట్టారు.
పిహెచ్లు కట్టారు, సఫిషియెంట్ గా హాస్పిటల్లో మందులు దొరికాయి. ఈరోజు హిల్ ఏరియాలో రోడ్డు మోతలు మోసే దగ్గర గుర్తించి కంట్రింగ్ రోడ్స్ పెట్టి అంబులెన్స్ వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మారుమూల గిరిజన ప్రాంతం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా సరే నిష్పక్షపాతంగా గిరిజన ప్రాంతం అంటే అంత అభివృద్ధి, అంత ఆయనకి ఇష్టం. గిరిజనులకి వాళ్ళు అమాయకులు, గిరిజనులకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఆయన చూసుకున్న చొరవ గిరిజన ప్రాంతంలో ఈరోజు జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి 100% ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి జీవో నెంబర్ 3 ఇవ్వడం జరిగింది ఈరోజు శాంక్షన్. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ ఏదైతే 3 ఉందో కోర్టులో కొడితే రివ్యూ పిటిషన్ కూడా లేదు. కానీ 2 సార్లు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన గెలిపించారు గిరిజనులు, కానీ గిరిజనులకు న్యాయం చేసేది ఏమీ లేదు. ఆయన ముఖ్యమంత్రి అయి మా గిరిజన ప్రాంతంలో దౌర్భాగ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ప్రపంచ ఆదివాస దినోత్సవం అని చెప్పేసి ఒక దినోత్సవానికి మాకున్నటువంటి ఆ దినోత్సవం గిరిజన పండుగ, ఆ పండగకి కనీసం ఏ రోజు కూడా గిరిజన ప్రాంతం వచ్చి ఆయన ఆ సభను ఏర్పాటు చేసి గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేసి గిరిజన సాంప్రదాయాలను గౌరవించి 2-3 గంటలు స్పెండ్ చేసి గిరిజన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఆయన ఏదో హామీ ఇవ్వనటువంటి సందర్భం అది. అది మాకు ఇవ్వలేదు ఏ రోజు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రోజు రాలేదు. ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, అప్పుడున్నటువంటి మంత్రులు, ఎక్స్ మంత్రులు మాట్లాడుతున్నారు, ఏ రోజు రాలేదు మా ఏరియా. అది మా దౌర్భాగ్యం. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆదివాస దినోత్సవం రోజు పాడేరు వచ్చి డైరెక్ట్ గా పాడేరు ఉదయం 11 గంటలకల్లా అక్కడికి వచ్చి ఆయన ఫస్ట్ మాట, ఒక వాల్యుబుల్ మాట, గిరిజనులుగా నేను గిరిజనుడుగా, గిరిజన ప్రాంతంలో గిరిజనుడుగా నేను గర్వపడుతున్నాను ఒకటే మాట అన్నాడు. మళ్ళీ నాకంటూ జన్మ ఉంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో గిరిజనులుగా పుట్టాలి అని ఉందని చెప్పేసి ఆయన ముందు సభలో మాట్లాడితే నా ఒళ్ళు పులకరించింది. ఒక గిరిజనుడు నీ గర్వపడ్డా. ఒక ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ జరమంటూ ఉంటే మరుజన్మ ఉంటే ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఇంత గ్రీనీస్ లో గిరిజనుడుగా పుట్టాలని ఉందని చెప్పేసి ఆయన అంటే నాకు ఆనందం వచ్చింది. ఎంత ఉత్సాహం వచ్చిందంటే ఒక గిరిజనుడికి అంత విలువ ఆయన ఇచ్చాడు. నేను మళ్ళీ గిరిజనుడిగా పుట్టాలి అంటే ఆయన మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉంది మా మీద. ఆయనకు ఉన్నటువంటి ఒక మాటలో చెప్పాలా, అన్నం ఉడికిందంటే ఒక పెద్ద కట్టుకుంటూ సరిపోతుంది. ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాట గిరిజనుల మీద ఎంత అభిమానం ఉంది. ఇప్పుడుకి ఎమ్మెల్యే వైసీపీ, ఎంపీ వైసీపీ, అరకు ఎమ్మెల్యే వైసీపీ అయినా సరే ఆయన ఎక్కడ కూడా మాట అనలేదు. మొన్న వచ్చినప్పుడు అమ్మవారు మాకు దైవం గిరిజన ప్రాంతాన్ని పాడేరు మోదకొండం తల్లి. ఆ రోజు ఆయన గవర్నమెంట్ లో 2014 గవర్నమెంట్ లో ఆయన రాష్ట్ర పండుగగా మోదకొండమ్మ పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మధ్యలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. 5 సంవత్సరాలు ఏలేరు. ఆలే ఎమ్మెల్యేలు, ఆలే మంత్రులు వీళ్ళందరూ ఉన్న డాన్స్ వేసి టిక్ టాక్లు చేసుకోవడం, మెప్పించడం, ఆయన పబ్జీలు ఆడుకోవడం. ముఖ్యమంత్రి పబ్జీలు ఆడుకోవడం తప్ప గిరిజన ప్రాంతంలో ఎవడో అభివృద్ధి చేసింది లేదు. ఈ రోజు ఆయన ఒకే మాట అన్నారు, 2 కోట్ల రూపాయలు ఈ రోజు అమ్మవారి టెంపుల్ కి మరామతులకి అయితేనేమి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అయితేనే 2 కోట్లు ఆయన మొన్న గిరిజన ఏదైతే ఆదివాసీ దినోత్సవం రోజు సభలో ప్రకటించాడు. ఆయన వచ్చినందుకు వాళ్ళకు వరం ఇచ్చినట్టే. మా తల్లికి ఈ రోజు లేదని చెప్తే అది చేశారు ఆయన. అలాగే ఈరోజు జీవో నెంబర్ 3 పోయిందండి. అది గిరిజన సంఘాలు అందరి నాయకులు, అన్ని పార్టీ నాయకులు వచ్చారు, చంద్రబాబు కలిసారు. ఒకటే మాట అన్నాడు, నేను చేస్తాను, ఏదైతే జీవో నెంబర్ అయిందో దాన్ని పునర్పరిశీలించి దాన్ని ఏ విధంగా తీసుకురావాలో మళ్ళీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను అని ఆయన మాట ఇవ్వడం జరిగింది సభలో. అది చాలా ఈ రోజు గిరిజనులుగా మేము బాక్సైట్ రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ఈరోజు మేము గర్వపడుతున్నాం గిరిజన ప్రాంతాలకు సంబంధించి. సో నేను ప్రప్రథమంగా ఏంటి సార్, అదే యాక్చువల్ గా ఎక్కడ లొంగారు లేకపోతే దేనికి కట్టుబడ్డారో, దేనిని నమ్మారు అనే పర్సంటేజ్ ఎందుకు వైసీపీ టీడీపీ ఎందుకు అక్కడ సరైన నాయకులు లేరని, లేకపోతే ఎదుటి వాళ్ళని ఎదిరించి
తిరిగి కొట్టే నాయకులు లేడం ఎందుకు డిఫరెన్స్ అంతా ఇప్పటికీ కూడా ఒక 40% అంటే మన్యం ఎక్కువ ఉన్నారనేది ఒక సర్వే ప్రకారం వచ్చిన రిపోర్ట్ అది. మనకి మన్యం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వైసీపీ అంటే ఎందుకు ఆ పార్టీకి ఎందుకో ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఇచ్చారు. ఆ రోజు ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ టైం కూడా చిన్న చిన్న అంటే పొత్తుల్లో భాగంగా అవి మళ్ళీ నెక్స్ట్ టైం కంటిన్యూ కాదు. అటు ఇటు అవడం, చిన్న చిన్న పొరపాట్లు జరగడం వల్ల ప్రజల తీర్పు అయితే ఇప్పుడైతే టీడీపీ ఖచ్చితంగా చూస్తున్నారు. 2029లో 100% టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తారు, ఎంపీ కూడా గెలుస్తారు అక్కడ 100%. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలం గడుస్తుంది. ఇందులో ప్రజల్లో కంపల్సరీ ఇంతకుముందు పాత ప్రభుత్వం అయితే వైసీపీలో తల్లికి వందనం అనేది ఇచ్చారు. సో ప్రస్తుతానికి మనకి కూటమి ప్రభుత్వం ఎంతమంది ఇచ్చింది? సో అందులో మనకి వైసీపీ నుంచి వచ్చిన అభియోగం ఏంటంటే యాక్చువల్గా అంటే ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తకే లేకపోతే తెలుగుదేశం ఎవరైతే సభ్యత్వం పొందారో వాళ్ళకే పడ్డాయి తప్ప అందరికీ పడలేదనేది ఒక అభియోగం అయితే ఉంది సార్. అది వాస్తవం అంటారా? ఏ బేస్ మీద మనకి తల్లికి వందనం వేశారు? ఎంతమందికి వచ్చింది? మన అల్లూరు జిల్లాలో అర్థమై ఉండదు. బుర్ర తక్కువ వాళ్ళు జగన్ దగ్గర ఉన్నది తెలుసు అందరికీ. బుర్ర తక్కువ వాళ్ళే. ఎందుకంటే ఈరోజు పిల్లల దగ్గర ఏమన్నా వీడి తెలుగుదేశం కాంగ్రెస్ ఉంటుందా? సచివాలయాల ద్వారా ఏదైతే స్కూల్ పిల్లలు స్కూల్ ఐడి పెట్టుకొని గవర్నమెంట్ కి పంపితే ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి మళ్ళీ గ్రీవెన్స్ లో పెట్టుకోమని మళ్ళీ సచివాలయాలకు వచ్చాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏసీఆర్ డబ్బులు అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తల్లికి వందనం తీసుకున్న వాళ్ళందరూ కూడా తల్లులు తల్లిదండ్రులు కోడైపోతున్నారు. ఈరోజు మా పిల్లలకు వచ్చిందని చెప్పేసి ఒక్కొక్క దగ్గర 3, 4, 5 ఒక్కొక్క దగ్గర 70,000, 60,000, 80,000 అలా తీసుకున్నటువంటి సందర్భాలు మనం టీవీలోని పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. మరి ఇందులో ఎవడ పార్టీకి పార్టీ అని చెప్పి మీ టీడీపీ వాళ్ళకి వచ్చింది అని చెప్పి వాళ్ళు చూసారు. మనకి ఏమన్నా సరే మేమైతే క్లియర్ గా చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పారు. ఆయన ఏదైతే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు సాయం చేస్తాం గవర్నమెంట్ ద్వారా అన్నారు. దానికి కట్టుబడి తల్లికి వందనం ఎంతమంది అంతమంది డబ్బులు వేయడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే రేషన్ కార్డు లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా కరెంట్ బిల్ కానీ ఒకేరా భూములు కానీ వచ్చినా సరే మళ్ళీ సచివాలయాలకు వచ్చాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి, గ్రీవెన్స్ పెట్టుకోండి, అది కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రధానంగా ఎవరో మా యువ నాయకుడు లోకేష్ గారు దీన్ని చూస్తున్నారు. అన్ని కూడా ఆయన కూడా చెప్తున్నాడు, ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని ఆయన చూస్తున్నారు. లోకేష్ బాబు గారు ఇటు విద్యా పరంగా చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ విషయంలో విద్యని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఈరోజు తల్లిదండ్రులు అందరినీ తీసుకొచ్చి ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళకి డౌట్లు అడిగి టీచర్ని ఆ డౌట్లు అడగండి, మీ పిల్లలు బాగా చదువుకోకపోతే చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఒక పేరెంట్స్ డేనే క్రియేట్ చేసి పెట్టారు. ఈరోజు గవర్నమెంట్ లాంఛనంగా ఉన్నతంగా తీసుకెళ్తున్నారు. నాడు నేడని చెప్పేసి నువ్వు నీ కాంట్రాక్ట్లకి నీకు ఇవ్వడానికి నువ్వు స్కూల్ బిల్డింగ్ నీ దత్తతో కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఇచ్చావు నాడు నేడు. ఏది నువ్వు నాడు ఎక్కడ పని చేసావు? చేసింది లేదు. ఈరోజు మళ్ళీ బురద జరగడం మాత్రం మీరు చేయలేకపోయారు. చేసిన వాళ్ళ మీద అభియోగం. మీరు ఆ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మీరు ప్రతి కుటుంబంలో ఒకటి ఇచ్చారు. మీరు మీ గవర్నమెంట్ లో మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మీకు ఇచ్చారు. ఆ రోజు అది కూడా అంతంత మాత్రంగా ఇచ్చారు. బోల్డ్ ఆంక్షలు, దాన్ని ఆంక్షలు పెట్టుకుని ఇచ్చారు దాన్ని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిలో ఏదైతే ఆయన మరి ఎన్నికల హామీలో బాగా సూపర్ 6 అనే కార్యక్రమంలోని ఆయన ఒక నీరు తీసుకున్నాడు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళ అభియోగం చేయడం చేతకాంతం. నెక్స్ట్ టైం మళ్ళీ ఎపిసోడ్ లో ఆయనతో మళ్ళీ మనం మమేకం అవుదాం సార్. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.